మరి నాకు భగవంతుడు ఒక్కడే మంచి స్నేహితుడు, నాకు భగవంతుడు ఒక్కడే మంచి స్నేహితుడు అనే కాన్సెప్ట్ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరిగింది ఇక్కడ. ఆ కాంపిటీషన్స్లో మన పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు. మరి ఆ కాన్సెప్ట్ మరి ఆ థీమ్ ఎలా ప్రజెంటేషన్ చేయాలని నాకైతే ఐడియా రాదు. నాకు భగవంతుడు ఒక్కడే మంచి స్నేహితుడు, దాన్ని ఎలా ప్రజెంటేషన్ మరి ఎలా చేశారు మనవాళ్ళు. మనలో మరి మట్టిలో మాణిక్యాలు అనకూడదు, కానీ నేను మెరికల్ లాంటి స్టూడెంట్స్ మీలో చాలామంది ఉన్నారు. మీకు సరైన తోడ్పాటు అందిస్తే మీరు కూడా ఆకాశమే హద్దు ఎదగచ్చు. కాబట్టి అది వినియోగించుకోండి. టీచర్స్ చెప్పేదాన్ని పర్ఫెక్ట్గా దాన్ని ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తుకు డోకా ఉండదు. అలాగే మరి ఆట పాట చదువు మూడు ఉండాలి కదా. ఆట పాట చదువు మూడు మనిషికి ముఖ్యమే. ఆట కూడా ఉండాలి. ఎందుకని ఆట లేదనుకోండి చాలా కొన్ని కోల్పోతాము లైఫ్లో. ఆటలు ఆడలేదనుకోండి మనకి టీం వర్క్ రాదు. అంటే టీం వర్క్ అంటే జట్టు గ్రూప్గా ఎలా పనిచేయాలనేది రాదు. తర్వాత కాన్సన్ట్రేషన్ రాదు ఆటలాడకపోతే. ఏకాగ్రత, ఏదైనా పని మీద ఏకాగ్రతగా మనం పనిచేయలేము. మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అదే ఒక ఆట ఆడామనుకోండి, ఒక గేమ్ ఆడాం, ఒక టెన్నికాయిడ్ రింగు ఇలా తెలుసు కదా మీకు, షటిల్ ఆడతాం. దానిలో ఏం చేయాలి, అవతల నుంచి వచ్చే షాట్ని మనం కొట్టడానికి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉంటుంది. పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం, అది కాన్సన్ట్రేషన్ అక్కడ అది ఆ ఆటలో వస్తుంది. తర్వాత గెలుపు ఓటములు అనేవి సహజం జీవితంలో. ఆ తత్వం బోధపడుతుంది మనకి. ఆటలో గెలిచినా ఓడినా కూడా దాన్ని సమానమైన భావంతో తీసుకోవడం అలవాటు అవుతుంది. కాబట్టి రేపు ఫ్యూచర్ లైఫ్లో ఏమైనా సమస్యలు వచ్చినా మీకు కుంగిపోకుండా ఉపయోగపడుతుంది ఆటలు అనేవి. పాటలు అనేవి మనిషికి రిక్రియేషన్ ప్లస్ మనిషిలో సమయస్ఫూర్తి పెరుగుతుంది. పాటలు పాడటం కానీ మన కోకరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల. చదువు అంటే మనిషి ఎదగాలంటే చదువు కావాల్సింది. మనకున్న ఏకైక ఆయుధం చదువు జీవితంలో ఎదగడానికి. మరి దాన్ని నెగ్లెక్ట్ చేయదు. ఈ మూడు విషయాల మీద దృష్టి పెట్టిన అందరూ ఏది నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే అసెంబ్లీ కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కొంతమంది స్టూడెంట్స్ కానీ కొంతమంది ఉండొచ్చు, జస్ట్ 5 minutes అడ్డీగా ప్రోగ్రామ్ జరపాల్సిందే. స్కూల్లో జరపలేదు అనుకుంటే స్కూల్ అవ్వదు. స్కూల్లో ఆ కార్యక్రమాలు జరపకుండా డైరెక్ట్గా చదువులోకి వెళ్ళిపోయి అనుకోండి, మెటీరియలిస్టిక్ మనస్తత్వం వస్తుంది మనకి. యాంత్రిక స్వభావం, ఏదో పొద్దున్నే లేస్తున్నాం, అలా చదువుతున్నాం, జాబ్ చేస్తున్నాం, అలా అయిపోతుంది తర్వాత. అందుకని మరి సహజంగా జీవించాలంటే మనం అన్నీ కూడా దాన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయండి. మరి మేడం గారు ఒకసారి వాళ్ళు పిలుస్తారు. విజయవాడ నియోజకవర్గ స్థాయిలో అంటే మండల స్థాయి, దాన్ని దాటిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మనకు పోటీలు జరుగుతుంది. దాని నుండి జిల్లాకి వెళ్తాం, జిల్లా నుండి స్టేట్కి వెళ్తాము. వీళ్ళు ప్రైజ్లు అంటూ ఏమివ్వరు, కానీ వీళ్ళు మాత్రం గెలిచారనమాట. మన స్కూల్ నుంచి నేను 14 మందిని తీసుకువెళ్ళాను. వాళ్ళలో 9 మందికి ప్రైజ్లు వచ్చినాయి అనమాట, గెలిచారనమాట వాళ్ళు. ఈ లిఖిత ఎన్ చర్చిత. అయితే వీళ్ళు అండర్ 14 అంటే 14 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళలో వీళ్ళు యోగాలో వీళ్ళు గెలిచారనమాట. నెక్స్ట్ కే మనోజ్ఞ సాయి శ్రీ. ప్రియ భావన. ఎం శ్రీ సౌపర్ణిక. త్వరగానమ్మా. లో వీళ్ళు ముగ్గురు గెలిచారు. తర్వాత ఎం నవ్య, కే జ్ఞాన అభినయశ్రీ. వీళ్ళిద్దరు ఖోఖోలో. యాక్చువల్గా వీళ్ళది అండర్ 14 వీళ్ళు, కానీ నేను అక్కడ లేకపోవడం వల్ల నేను యోగాలో చూడడానికి వెళ్ళాను నాకు అఫిషియేటింగ్కి. అయితే వీళ్ళిద్దరిని ఏం చేశారంటే వీళ్ళు స్కూల్ పేరు పిలవగానే వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే అండర్ 17లో వీళ్ళ పేరు రాసేసారు. పెద్ద పిల్లలలోకి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా వీళ్ళ వయసుకి వీళ్ళు ఆడిన ఆటకి సంబంధం లేదు. పెద్ద పిల్లలతో వీళ్ళు ఆడారనమాట, చిన్నపిల్లలు. తర్వాత బి రుచిత, వై తేజస్విని. వీళ్ళిద్దరూ ఒక పాప అయిపోయారండి. రుచిత ఏమో అండర్ 17, ఈ పాప ఏమో అండర్ 14లో షటిల్లో వీళ్ళు గెలిచారు. అర్థమైందా మీకు? ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కృష్ణా జిల్లా
మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఈ రెండు కంబైన్డ్గా మళ్ళీ ఎక్కడో జరుగుతాయి, అప్పుడు అక్కడికి వెళ్తారనమాట వీళ్ళు. థ్యాంక్ యూ. జరిగింది. భారత్ కో జానో అనే అంశం మీద ఒక పుస్తకం ఇచ్చారు. దానిలో క్విజ్లో పార్టిసిపేట్ చేశారు పిల్లలు. ఆ నలుగురు కూడా నిన్న పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందుకున్న పిల్లలు నలుగురు ఒకసారి వేదిక మీదకి రండి. జయలక్ష్మి 10th A నుండి, నెక్స్ట్ 7th A, 7th B సెక్షన్లు లావణ్య, శ్రీజనమ్మ, ఈ నలుగురు కూడా మరి భారత్ కో జానో క్విజ్లో వెళ్ళారు. కానీ అమ్మ విషయం ఏంటంటే మన పిల్లలు సగానికి సగం క్వశ్చన్లు ఆన్సర్ చేయగలిగిన వాళ్ళే, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాంటి టెన్షను, భయం, దాంతో చాలా పోగొట్టుకున్నారు. ఇప్పుడు అడిగితే 50, నేను 100 క్వశ్చన్లు మేడం గారికి పోస్ట్ చేశాను, జూనియర్ లెవెల్లో అడిగిన క్వశ్చన్లు, అందులో సగం క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు, కాకపోతే అక్కడ భయంతో వీళ్ళు స్పందించలేకపోయారు. వాళ్ళిద్దరూ సీనియర్స్ నేను చూడలేదు. కాబట్టి ఆ భయం పోగొట్టుకోండి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. చాలా బాగా వాటిల్లో పెద్ద బుక్ అనమాట. అవన్నీ కనుక మీరు చదువుకోగలిగి రోజు జనరల్ నాలెడ్జ్ స్టేజ్ మీద చెప్పే అన్నీ కూడా అవగాహన చేసుకుంటే మీకు జీవితంలో చాలా బాగా పనికొస్తాయి. తర్వాత నిన్న సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు వచ్చి మనకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే టాపిక్ మీద ఇంటర్మీడియట్ వాళ్ళు పెట్టారు. ఇందులో ఫస్ట్ కే దుర్గా, ఇంటర్ 2nd year బైపీసీ, చాలా చక్కగా రాసింది అక్క రామ. టాపిక్ మీద సిహెచ్ దీక్షిత భవానీ 9C ఫస్ట్ ప్లేస్, శ్రీహారిక 9C సెకండ్ ప్లేస్, షేక్ ఆసియా నజరీనా 9th B, శ్రీహారిక 9th year శ్రీహారిక, షేక్ ఆసియా నజరీన్ 9th B. ఈ ముగ్గురు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు వచ్చినాయి అమ్మాయిలకి. వీళ్ళకి ట్రస్ట్ వాళ్ళు ప్రైజ్లు అందజేస్తారు. తర్వాత ఈ ఇద్దరు ఫస్ట్లో వచ్చిన దీక్షిత భవానీ, దుర్గా వాళ్ళకి మాత్రం మ్యాటర్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ